హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము మార్కెట్ గురించి ఒక చిన్న విశ్లేషణ, అంచనా లెవెల్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది మార్కెట్లో అని ఒక అంచనా. ఇవన్నీ వచ్చి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు మీ ఫినాన్షియల్ కన్సల్ట్ని, ఎక్స్పర్ట్స్ని కనుక్కొని మీరు వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోండి. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్. చూడండి, మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం కదా, మార్కెట్లో ఆల్ టైమ్ హై బ్రేక్ అవుద్దా రెసిస్టెన్సు. నిఫ్టీ గురించి మనం చూస్తున్నాం. చూడండి, నిఫ్టీ లాస్ట్ సెప్టెంబర్లో నిఫ్టీ ఆల్ టైమ్ హై 26,277.35. అది రీసెంట్గా లాస్ట్ ఒక 1 వీక్ ముందు బ్రేక్ అయిపోయింది. అది $1 మిలియన్ క్వశ్చన్గా ఉండింది, బ్రేక్ అవుద్దా లేదా అని. కాబట్టి అది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత అంచనా లెవెల్స్ ఏంటి, నెక్స్ట్ ఏ లెవెల్స్, అంచనా లెవెల్స్ ఏంటి, ఎక్కడి దాకా వెళ్ళాలి, ప్రతిదానికి ఒక అంచనా ఉంటుందండి. అన్నీ అంచనానే. ఇది ఎవరు ఇక్కడికి వెళ్తుంది వీడికి వెళ్తుందని 100% ఎవరు చెప్పలేరు. ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్గా వీడికి రావచ్చు, వీడికి ఉండొచ్చు అని ఒక అంచనా. యాజ్ పర్ అంచనా ప్రకారం ఈ డిసెంబర్లో ఎక్కడి దాకా ఒక అంచనా రెసిస్టెన్స్ ఏంటి అనేది మనము చూద్దాము. చూడండి, డిసెంబర్లో ఇప్పుడు లాస్ట్ చూసేద్దాం. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి 10% రిటర్న్స్ వచ్చిందండి నిఫ్టీలో. లాస్ట్ 1 ఇయర్లో 10% రిటర్న్స్ వచ్చింది. లాస్ట్ 1 ఇయర్కి వచ్చి ఎగ్జాక్ట్గా 6% రిటర్న్స్ వచ్చింది. 6% రిటర్న్స్ వచ్చింది. అంటే డే టు డేట్ వేస్తే 10% వచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్కి 97% రిటర్న్స్ వచ్చింది. లాస్ట్ 25 ఇయర్స్కి 2900% రిటర్న్స్ వచ్చింది. అది అంటే ఇంకా నెక్స్ట్ 25 సంవత్సరాలకి మీరు ఆలోచించుకోండి. అది మీ ఊహకే వదిలేస్తున్నాం. అది తర్వాత ఇప్పుడు నిఫ్టీ వచ్చి నెక్స్ట్ అంచనా లెవెల్స్ ఈ మంత్లో మనకి మంత్లీ 27,100 దాకా అంచనా లెవెల్స్ ఉన్నాయి. అది నిఫ్టీ ఈ మంత్ అది డిసెంబర్ మంత్ అంచనా లెవెల్స్. లెట్స్ సీ, చూద్దాం అంచనా లెవెల్స్ ఏం జరగబోతుంది అని చెప్పి. ప్రతిదీ ఒక అంచనానే అది. తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ కూడా చూద్దాము. మొదటి స్టాక్ వచ్చి కర్ణాటక బ్యాంక్, కేటీకే. ఇది కూడా అంచనా లెవెల్లో ఎంత ఉంది చూడండి. కేటీకే వచ్చి, కర్ణాటక బ్యాంక్ వచ్చి అట్ ప్రజెంట్ వచ్చి ఈ కంపెనీ ₹213 ఉంది. ఇది వచ్చి ప్రీవియస్ క్వార్టర్ చూద్దాము. ప్రీవియస్లీ క్వార్టర్లీ మంత్లీ చూద్దాము. ఓవరాల్గా ఇయర్లీ చూద్దాము. ఇయర్ వైజ్గా చూస్తే 456 కోట్లు ప్రాఫిట్ చేస్తున్నారు. అది కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొద్దిగా ప్రాఫిటే జరిగింది 2025 సంవత్సరంలో. దీని యొక్క అంచనా లెవెల్స్ ఏంటి, ఇది లాస్ట్ ఒక 5 ఇయర్స్ చూద్దాము. ఇది కూడా కేటీకే బ్యాంకు ఏం రిటర్న్స్ ఇచ్చున్నాయని చెప్పి. కేటీకే బ్యాంక్ వచ్చి లాస్ట్ 1 ఇయర్లో వచ్చి ఏమీ రిటర్న్స్ వేయలేదు, -2%
అంటే 2% మైనస్ అయి ఉంది. ఒక 5 years వేద్దాము. లాస్ట్ 5 yearsకి 300% రిటర్న్స్ ఇచ్చుద్ది. మ్యాక్స్ చూద్దాము. మ్యాక్స్ అయితే ఒక 20 yearsకి 542% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు దీని అంచనా లెవెల్స్ వచ్చి 221 ఈ లెవెల్ అంచనా లెవెల్. ఇది కానీ ఈ రెసిస్టెన్స్ కానీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వాలి. 221 అది ఒక అంచనా లెవెల్. అది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి మనకి 265, 301, 384 ఇది మనకి అంచనా లెవెల్స్. మేజర్గా 175 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అది ఆ అంచనా లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అది కర్ణాటక బ్యాంకు. అది తర్వాత వచ్చి మరొకటి చూద్దాము. ఇంకోటి వచ్చి HCL టెక్. ఇది కూడా చూడండి, లాస్ట్ 6 monthsకి ఇయర్ టు ఇయర్ చూస్తే 12% మైనస్ ఉందండి, నెగటివ్లో ఉంది. ఓవరాల్గా ఒక 5 yearsకి చూస్తే 95% పాజిటివ్లో ఉంది. మ్యాక్స్ చూస్తే ఒక 25 yearsకి అంటే ఒక ఈజ్ ఆల్మోస్ట్ 25 years. 25 yearsకి 1200% రిటర్న్స్ వచ్చింది. అది తర్వాత దీని యొక్క కంపెనీ రిజల్ట్స్ చూద్దాము. HCL టెక్ వచ్చి ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక 1500 crores ఎక్స్ట్రానే ప్రాఫిట్ చేస్తున్నారు. అది 25,500 కోట్లు, 25,500 కోట్లు ప్రాఫిట్ చేస్తున్నారు లాస్ట్ ఇది. బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 23,260, నెట్ ప్రాఫిట్ వచ్చి 17,399 crores ప్రాఫిట్ చేస్తున్నారు. దీని యొక్క అంచనా లెవెల్స్ చూద్దాము. దీని యొక్క అంచనా లెవెల్స్ వచ్చి 1695 అనేది ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. ఇది రెసిస్టెన్సు. ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి అంచనా లెవెల్స్ వచ్చి మనము 1799 ఒక రెసిస్టెన్స్ అంచనా లెవెల్. తర్వాత 1908 ఒక అంచనా లెవెల్. తర్వాత 2083 అనేది ఒక అంచనా లెవెల్. తర్వాత కింద మేజర్గా 1585 అనేది ఒక అంచనా లెవెల్. అది బ్రేక్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇదంటే ఒక అంచనా లెవెల్స్. తర్వాత మీ అందరికీ తెలుసు, మనము 33వ వర్క్షాప్ గురుప్రసాద్ అకాడమీలో జరుపుతున్నాము. ఆల్రెడీ 32 వర్క్షాప్ పూర్తి చేసుకున్నాము. అది ఆ ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ నాకు ఆలోచిస్తే అంటే ఎప్పటికప్పుడు మన కొత్తే, మీ అందరికీ తెలుసు మన స్టూడెంట్స్ అందరూ. కాబట్టి ఇప్పుడు 33వ వర్క్షాప్ హైదరాబాదులో జనవరి 31, ఫిబ్రవరి 1 జరుపుతున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మనం అక్కడ నేర్పించే సబ్జెక్ట్స్ వచ్చి ఒకటి షార్ట్ టర్మ్, ఒక కంపెనీని ఎక్కడ కొనాలి, ఎలా ఒక 20 రోజుల్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు, ఎలా దాంట్లోంచి ఒక 20 రోజుల్లో దాంట్లో నుంచి ఎక్కడ ఏం చేయాలి, అంచనా లెవెల్స్ ఏంటి అనేది. అదేలాగా ఇంకొకటి వచ్చి మీ అందరికీ తెలుసు, ఈ మధ్య మనము లాంగ్ టర్మ్ కూడా ఒకటి అక్కడ మనం నేర్పిపోతున్నాము. అది కొత్తగా లాంచ్ చేసింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి.
ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి, అంతే, అందరూ కాదు. అది ఇప్పుడు మనము నిఫ్టీ గురించి విశ్లేషించుకున్నాం. తర్వాత కర్ణాటక బ్యాంక్ గురించి ఒక అంచనా విశ్లేషించుకున్నాం. తర్వాత అదేలాగా హెచ్సిఎల్ టెక్. కాబట్టి ఇవన్నీ ఒక అంచనా లెవెల్స్. మీరు మీ ఫినాన్షియల్ కన్సల్ట్ని కనుక్కొని వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలుసుకొని మీరు ఇందులో ఇదొక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.